నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్। ఈ రోజు బులెటిన్ అప్డేట్స్ చూద్దాం। హైదరాబాద్ కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు। మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 300 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు। చెల్లపల్లి నుంచి నాగారం వైపు వెళ్తున్న 2 ఆటో రిక్షాను అడ్డుకుని తనిఖీ చేయగా ఈ భారీ మొత్తంలో కల్తీ పన్నీరు బయటపడింది। విచారణలో ఈ సరుకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సతీష్ అనిలకు చెందినదిగా పోలీసులు గుర్తించారు। ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు। కల్తీ ఆహారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు। ఓకే, మంచి పని చేశారు। ఎందుకంటే నిన్న హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో మరోసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు। ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది। పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి అధికారులు మోటార్లతో నీటిని ఎత్తిపోశారు। అయినప్పటికీ గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవించారు। 2018 జూలైలో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 8 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు। మరోవైపు ఈ ఏడాది దసరా నాటికి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం చూస్తే వచ్చే 2027 దసరా నాటికైనా పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి। ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్లో దారుణ ఘటన కలకలం రేపింది। 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు। నిందితులను గుర్తించి పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు। దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు జరపగా ఒక నిందితుడి కాలికి గాయాలయ్యాయి। అనంతరం 3 అదుపులోకి తీసుకున్నారు। కేసు దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలాన్ని చూపించేందుకే 2 నిందితులను తీసుకెళ్లగా వారు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు। వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో వారిని వెంబడించి మళ్లీ పట్టుకున్నారు। ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు। ये 2 आरोपी रहते हैं, एक और आरोपी धीरे है और इसको देखिए ये भागने की कोशिश कर रहे हैं, फिर भागने की कोशिश कर रहे हैं। जो है ये अभी भी देखिए ब्लड बजा जा रहे हैं और पीछे से भीड़ और काफी भीड़ है। देखिए
अरे मारना मत यार, मारो मत यार। యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ముద్దుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన జములుద్దీన్ మంగళవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం లక్ష్మపూర్ కు చెందిన వ్యక్తి నడుపుతున్న కారు అత్యంత వేగంగా వచ్చి జములుద్దీన్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో ఆయనకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో పూర్తిగా రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు, కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని తమ్మిడికుంట చెరువు పరిరక్షణకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. సేరింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సమైక్య చైర్మన్ మొట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ వర్గాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలను స్వాగతిస్తున్నామని నాయకులు తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ కు మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీలో చెరువుల అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నగర భవిష్యత్ కోసం చెరువులు, సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
హైడ్రా ఉండాలి, చెరువులని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రం ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదులు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైదరాబాద్ ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణం అనుకునేటువంటి వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు శీలికంపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు రంగనాథ్ మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించాము. ఈ వర్షం లెక్క వచ్చిన పథకం ధన్యవాదాలు. ఎందుకంటే మనము కాపాడుకునే మన ఆస్తి మన భవిష్యత్తు నిర్మాణమే. ఆ నిర్మాణానికి బాటలు వేస్తుంది హైడ్రా. హైడ్రాకు మద్దతుగా అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకోవడం ధన్యవాదాలు. దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించే క్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు కూడా నిన్న రాత్రి చెప్పడం జరిగింది, అన్న నేను వచ్చిపోతా అంటే చాలా సంతోషం అన్న, రావాలి. ఎందుకంటే చెరువులన్నీ వీరి ఆధీనం, ప్రతి చెరువులో కూడా ఫిషరీకి సంబంధించినటువంటి యాక్టివిటీ వీరి యొక్క ఇనిషియేటివ్ తోటే జరుగుతుంది. కాబట్టి వారు ఇక్కడ విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాగే వస్తూ ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. విశాఖలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల ప్రణాళిక లోపంతో ఇసుక తోట, హనుమంతువాక జంక్షన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాదాపు 5 గంటలకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముందస్తు ట్రాఫిక్ ప్రణాళిక, వాహనాలు మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై వారం రోజులుగా మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించిన క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. Five 30 నుంచి సేమ్ సిచ్యువేషన్, నో మూమెంట్, వరస్ట్ ఆర్గనైజింగ్ బై ద గవర్నమెంట్.
తీసారేంటి అక్కడ ఆపండి గురు మర్చిపోండి చెవుపల్లి ఆపండి గురు అక్కడ ఎక్కడ దారి ఉంది వాళ్ళు వచ్చేస్తున్నారు దాని తెలియక హైదరాబాద్ లోని పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పిల్లర్ నెంబర్ 278 వద్ద మెహదీపట్నం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదు. ప్రమాదం కారణంగా కొంతసేపు అప్రమత్తమైన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే పరిస్థితిని చక్కదిద్ది వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. సమయానికి స్పందించిన ట్రాఫిక్ పోలీసుల చర్యలతో పెను ప్రమాదం తప్పిందని వాహనదారులు అభినందిస్తున్నారు. లోపల నుంచి పోతారా ఈ కింద అట్లా అట్లా పెట్టండి కదా. తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత బలపాతం ఉగ్రరూపం దాల్చింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతానికి భారీగా వరద నీరు చేరడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాజేడు మండలం చిక్కుపల్లి బొగత జలపాతం సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఎవరు జలపాతం పరిసరాలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలపై అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం కురిసిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ఐపీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. లక్టీ కపూర్, అయోధ్య జంక్షన్,
పీటీఐ, మసబ్ ట్యాంక్ వంటి కీలక ప్రాంతాల్లో నీటి నిల్వ పరిస్థితిని పరిశీలించారు. నీటి పారుదల వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. మరోవైపు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వను తొలగిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దాదాపు 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, భోజన కౌంటర్లు, రవాణా సౌకర్యాలు, అంబులెన్స్ సేవలను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. మరోవైపు ఎయిర్పోర్ట్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.